श्रीलक्ष्मी वल्लभारंभां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం శుక్రవారం తిథి ద్వాదశి రాత్రి 2:27 వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 8:28 వరకు వర్జం రాత్రి 12:45 నుండి 2:28 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:40 వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:22 వరకు। ఈరోజు శుభ సమయం లేదు। ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాధ అనే పేరు రాత్నోతి కార్యం అనయ అలాగే విశాఖ నక్షత్రానికి రాధ అనేటువంటి పేరు ఉంది కనుక రాధా సంసిద్ధౌ అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది। రాధ అంటే కార్యాన్ని సిద్ధింపచేసేది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది। ఇక్కడ కులాల చక్రంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం 5 తారల సమూహంతో రక్తవర్ణం అంటే ఎర్రని రంగులో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। అధిపతి ఎవరు అంటే అగ్ని ఇంద్రుడు। వీరిరువురిని మనం ఈరోజు ఆరాధించడం మంచిది। అగ్నిదేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక దీపాన్ని వెలిగించిన అగ్నిని ఆరాధించినట్టే। దీపాన్ని వెలిగించి నమస్కరించుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది। ఉకారాక్షర స్వరం వీరికి కలిసి వచ్చేటువంటిది। ఊ అనేటువంటి అక్షరంతో ఏదైనా మంత్రాన్ని జపించినా విన్నా వీరికి శుభం చేకూరుతుంది। అలాగే ఇంకా ఈరోజు విశాఖ నక్షత్రం వారందరూ కూడా ఏం చేయాలి అంటే వీరికి పిష్టాన్నం అంటే పిండితో చేసినటువంటిది ఏదైనా తిని బయటికి బయలుదేరటం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం కనుక ఈరోజు తూర్పుకి వెళ్ళడం అనేది చాలా శుభాన్ని చేకూరుస్తుంది। కనుక ఈరోజు మనం ఇంద్రుణ్ణి అగ్నిని ఆరాధించడం అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।